హలో ఫ్రెండ్స్, నేను మీ కలీముల్లా ఎస్ఎస్ ఎలక్ట్రానిక్స్ వెలుగోడు నంద్యాల డిస్టిక్ అండి. ఈ టీవీ వచ్చేసి 43 ఇంచెస్ అండి. పైనర్ పేరుతో వచ్చిందండి. ఇది విత్ గొరిల్లా గ్లాస్తో ఉందండి. దీని కంప్లైంట్ వచ్చేసి లోగో వచ్చేసి బ్లాంక్ స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. దీని ప్రాబ్లం ఏందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఆండ్రాయిడ్ అని వచ్చేసి బ్లాంక్ స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఇంకా అంతే అండి. దీన్ని ఓపెన్ చేసి చూసి టోటల్లీ ఫైనల్లీ వచ్చేసి దీనికి సాఫ్ట్వేర్ కంప్లైంట్ అండి కన్ఫర్మ్ చేసామండి. ఇది మళ్ళీ నాకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చూపిస్తానండి. మళ్ళీ ఇది చూడండి ఫ్రెండ్స్, పెన్ డ్రైవ్లో సాఫ్ట్వేర్ వేసి ఇప్పుడు దీనికి యూఎస్బి ద్వారా సాఫ్ట్వేర్ చేయబోతున్నాము. ఇదేనండి పెన్ డ్రైవ్. ల్యాప్టాప్ ద్వారా పెన్ డ్రైవ్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఇది డైరెక్ట్గా తీసుకోండి. పవర్ బటన్ ఆన్ ఒత్తి పట్టుకొని మనం పవర్ సప్లై ఇవ్వాలా. ఇప్పుడు ఇస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఆన్ అయిపోయింది. ఇది సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ స్కిప్ చేసి నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. చూడండి, సాఫ్ట్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది టోటల్ ఇక్కడ చూడండి బ్లింక్ అయితేనే ఉంది, ఇంకా లేట్. ఇది ఇక్కడ పెన్ డ్రైవ్ తీసేస్తున్నాను చూడండి. ఇది పెన్ డ్రైవ్ తీసేసిన తర్వాత మళ్ళీ ఇది దాదాపు 4 minutes కూడా అవుతుంది. ఓకే, సిస్టమ్ ఇన్స్టాలైజేషన్ వచ్చింది. సాఫ్ట్వేర్ సెట్ అవుతుందండి. ఇప్పుడు ఇది 3 inches అండి. ఎల్ఈడి టీవీ, ఇది ఫుల్లీ ఆండ్రాయిడ్ టీవీ. ఇటువంటి కంప్లైంట్స్ కోసం మా నంబర్కు కాంటాక్ట్ అవ్వండి, లేదా వాట్సాప్ చేయండి, లేదా మా షాప్ని విజిట్ చేయండి. వెలుగోడు నంద్యాల డిస్టిక్ అండి, ఎస్ఎస్ ఎలక్ట్రానిక్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇప్పుడు వెల్కమ్ స్టేజ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం రిమోట్తో ఆపరేట్ చేసి దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇండియా, ఇది నెక్స్ట్. తర్వాత వచ్చేసి ఇది సెలెక్ట్ టైమ్ జోను, కోల్కతా. ఓకే, ఈథర్నెట్ సెట్టింగ్ అండి. దీన్ని స్కిప్ చేయవచ్చు. మళ్ళీ కావాలంటే నెట్ మనం తగ్గించుకోవచ్చు. టోటల్ సెట్ ఓకే అండి. ఇప్పుడు ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.